టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో గాయపడిన అయ్యర్ ఐసీయూ వరకు వెళ్లి మళ్లీ తిరిగొచ్చారు. పూర్తిగా అయితే కోలుకోలేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. శుభ్మన్ గిల్ సారథ్యంలో టీమిండియా నంబర్ చివర్లో రాంచీ, రాయ్పూర్, విశాఖపట్నం వేదికలపై 3 వన్డేలు ఆడనుంది. కానీ ఈ సిరీస్లో అయ్యర్ ఆడడం అనుమానమే అని చెప్పొచ్చు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన 3వ వన్డేలో అలెక్స్ కేరీ క్యాచ్ కోసం డైవ్ చేస్తూ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. అయ్యర్కు లేజరేటెడ్ స్ప్లిన్ గాయమవడంతో అంతర్గత రక్తస్రావం కూడా చోటు చేసుకుంది. బీసీసీఐ హుటాహుటిన అయ్యర్ను హాస్పిటల్లో కూడా చేర్పించగా గత వారమే డిశ్చార్జ్ అయ్యాడు. పూర్తి స్థాయిలో కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయ్యర్ శరీరంలోని ఆక్సిజన్ స్థాయి 50కి పడిపోయిందని, కనీసం 10 నిమిషాల పాటు కూడా అతను నిలబడలేకపోయాడని బీసీసీఐ అధికారి చెప్పారు. కొంత సమయం తర్వాత మాత్రమే అతను మళ్లీ సాధారణ స్థితికి వచ్చాడని తెలిపారు. అందుకే సెలెక్టర్లు తొందరగా తిరిగి మైదానంలోకి రావాలని అనుకోవడం లేదు అని పేర్కొన్నారు. సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్కు స్క్వాడ్ను ప్రకటించిన బీసీసీఐ వన్డే సిరీస్కు మాత్రం ఇంకా ప్రకటన చేయలేదు. ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో శ్రేయస్ 72 పరుగులు సాధించాడు. రెండో వన్డేలో రోహిత్ శర్మతో కలిసి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేస్తూ 77 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఈ సంవత్సరం మొత్తం 11 వన్డేల్లో 496 పరుగులు సాధించాడు. ఇందులో 5 అర్ధశతకాలున్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో ఆయన 5 ఇన్నింగ్స్లలో 243 పరుగులు చేసి భారత జట్టులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. మొత్తం టోర్నీలో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.